హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని క్లియర్గా మన హిందూ న్యూస్ పేపర్లో వచ్చినవి చూద్దాం. ఫస్ట్ టైటిల్ చూడగానే మనకు అందులో కీవర్డ్ ఏంటి, దాని గురించి అసలు ఏం తెలుసుకోవాలి, అసలు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ డైమెన్షన్స్లో ఆలోచించాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, ఎవ్రీథింగ్ మనం క్లియర్గా తెలుసుకుందాం. మీకు కనుక కరెంట్ అఫైర్స్ అంటే భయం ఉన్నట్లయితే ఎవ్రీ డే ఒక 10-15 డేస్ వరకు తప్పకుండా మన కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి. సో దట్ మీకు ఆ భయం అయితే కంపల్సరీ పోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ విల్ బి లైక్ ఇంట్రెస్టింగ్. ఇట్ ఇస్ నాట్ లైక్ హిస్టరీ ఆర్ పాలిటిక్స్ చదివింది చదవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డే మనకు కొత్త అప్డేట్ వస్తుంది కాబట్టి యూ విల్ బి కీప్ అప్డేటెడ్ అండ్ మనకు చాలా నాలెడ్జ్ అయితే కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల వస్తుంది. ఓకే, ఫస్ట్ టాపిక్ ఇక్కడ మనం చూసినట్లయితే టైటిల్ ఏముంది, హైకోర్ట్ ఆస్క్ ఢిల్లీ పోలీస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యాక్షన్స్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు. ఈ టాపిక్ ఏంటంటే మనకి నిన్న మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ న్యూస్లో కానీ ఎక్కడ రీల్స్ చూసినా కూడా ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లు అండ్ స్టూడెంట్ మీద లైక్ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం కానీ, పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం కానీ, కొన్నిసార్లు టియర్ గ్యాస్ కూడా యూజ్ చేసి వాళ్ళు క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. సో ఆ ఇన్సిడెంట్సే మనకి ఎక్కువ వైరల్ అయ్యారు నిన్న అండ్ మొన్న మొత్తం యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఈ షార్ట్స్ రీల్స్ అనేవి వైరల్ అయ్యాయి. దాని తర్వాత ఏమైంది, ఎవరైతే ఇంజూర్ అయ్యారో ఈ స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్ అలాగే వాళ్ళ తరపు నుంచి వాళ్ళ రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్ వాళ్ళందరూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్స్ని ఫైల్ చేశారనమాట. సో అందుకే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే ఢిల్లీ పోలీస్ని అలాగే సెంట్రల్ గవర్నమెంట్ని ఈ ఇన్సిడెంట్స్ చేయడానికి గల ఎక్స్ప్లెనేషన్ ని కూడా ఇప్పుడు అడగడం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యూస్లో ఉంది. సో నేను ఇక్కడ ఏది మాట్లాడినా కూడా కొంతమంది అగెయిన్స్ట్ గా ఉంటారు, కొంతమంది ఫేవర్ గా ఉంటారు. ఇట్ మే లీడ్స్ టు కాంట్రవర్సీ. కాబట్టి నేను పొలిటికల్ గా అసలు ఏం మాట్లాడట్లేదు. క్లియర్ గా ఈ ఆర్టికల్లో అసలు ఏమి ఇచ్చారు, అసలు ఎందుకు ప్రొటెస్ట్లు స్టార్ట్ అయ్యాయి, ట్రిగరింగ్ పాయింట్ ఏంటి, అండ్ ఇప్పుడు దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, అసలు ఢిల్లీ హైకోర్టు ఏం అడిగిందో అవి మాత్రమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొటెస్ట్లు అనేవి జరుగుతున్నాయి. స్టూడెంట్స్ స్టార్టెడ్ ప్రొటెస్ట్. ఆ ప్రొటెస్ట్లో భాగంగా ఇప్పుడు పోలీస్ ఏం చేశారంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కొన్ని కోహెర్సివ్ మెథడ్స్ని యూజ్ చేశారు. దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ అయితే గాయపడ్డారు. సో ఆ గాయపడ్డ ఇష్యూ వల్ల కొన్ని పిటిషన్స్ అయితే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో వేశారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం అడిగింది అంటే ఢిల్లీ పోలీస్ని అలాగే సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళు చేసిన యాక్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ అఫిడవిట్ కావాలి అని చెప్పి అడిగారు. అండ్ ఈవెన్ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అంటే ఇన్సిడెంట్కి సంబంధించిన సీసీటీవీ ఫోటేజ్లు అలాగే చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి కదా, వీడియోస్ ఇమేజెస్ ఏమైనా మెటీరియల్ ఉన్నట్లయితే వాటిని కూడా ప్రిజర్వ్ చేసి పెట్టండి. ఇంకా ఫ్యూచర్లో ఈ కేసు వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఫేక్ వీడియోస్ కానీ టేపరింగ్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్గా మనం ఇవన్నీ సేకరించి పెట్టుకున్నట్లయితే ఎవిడెన్స్గా ఉంటాయి ఈ కేసుని లీడ్ చేయడానికి అన్నట్టు కూడా ఢిల్లీ హైకోర్టు అయితే ఢిల్లీ పోలీస్కి చెప్పడం జరిగింది. అసలు ట్రిగరింగ్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూకి స్టార్ట్ అయిన పాయింట్ ఏంటంటే సిజేఐ ఇచ్చిన స్టేట్మెంట్. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి, ఇప్పుడున్న జనరేషన్ జెడ్ వాళ్ళు కాక్రోచెస్ లా ఉన్నారు అన్నట్టు కొన్ని స్టేట్మెంట్స్ చేయడం వల్ల అప్పుడు ఏమైంది, కాక్రోచ్ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళందరూ ఫామ్ అయిన తర్వాత మనకి నీట్ పేపర్ లీక్ అయింది కదా, ఆ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఇందులో ఉన్న మెంబర్స్ ఏదైతే ఉన్నారో దే స్టార్టెడ్ రైజింగ్ స్లోగన్స్, ప్రొటెస్ట్లు గవర్నమెంట్ అగేన్స్ట్ గా చాలా చేశారు. దాని తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు మనకి క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ కూడా హంగర్ స్ట్రైక్ ని స్టార్ట్ చేశారు కదా ఢిల్లీ నుంచి. సో ఈ ప్రొటెస్ట్కి కాస్త చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ స్టూడెంట్సే కాదు, యూత్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఈ సోనం వాంగ్చుక్కి కూడా సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయింది. ఈ మాన్సూన్ సెషన్లో ఏమైంది, ఫస్ట్ డే ఆఫ్ సెషన్లోనే అపోజిషన్ పార్టీ లీడర్స్ ఏం చెప్పారు, ఇమ్మీడియట్గా 3 క్వశ్చన్స్కి అయితే సమాధానం చెప్పండి అని చెప్పారు. ఆ 3 క్వశ్చన్స్ ఏంటంటే నెట్ యూజీ పేపర్ లీక్ ఒకటి, నెక్స్ట్ వచ్చి స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు అని చెప్పి, ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ మందిర్ యొక్క ఫండ్స్ ఏవైతే వచ్చాయో వాటి కూడా మిస్యూజ్ రిలేటెడ్ కేసు గురించి ఇమీడియట్గా మీరు ఆన్సర్స్ చెప్పాలని చెప్పి ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ సెషన్ అపోజిషన్ పార్టీ మెంబర్స్ రేస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని చెప్పారు. కానీ మన రూలింగ్ పార్టీ ఏం చేసింది, దాన్ని డినే చేసింది. దానివల్ల ఏమైంది, రిపీటెడ్గా మన సెషన్ కూడా
స్టాప్ అవ్వడము, వాయిదా వేయడము, ఓకే, అడ్జార్న్మెంట్ చెప్పడం అవన్నీ జరిగాయి. ఈవెన్ బోత్ ఇన్ లోక్సభలో అండ్ రాజ్యసభలో. సో వాళ్ళు కూడా ఏంటంటే దే స్టార్టెడ్ గివింగ్ దిస్ సపోర్ట్ ఫర్ దిస్ స్టూడెంట్స్ అన్నమాట. సో అలా వీళ్ళందరూ ఏకమయ్యి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక మార్చ్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఆ మూమెంట్ పేరేంటంటే చలో సంసద్. చలో సంసద్ అంటే ఏంటిది? వీ హ్యావ్ టు గో టు పార్లమెంట్ దగ్గరికి వెళ్ళేసి మన క్వశ్చన్ రైజ్ చేద్దాం అన్నట్టు ఈ వీళ్ళందరూ కలిసి దే స్టార్టెడ్ మార్చ్ అనమాట. ఇలా సెషన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి మార్చ్ జరిగి ఇలా ఎక్కువ క్రౌడ్ పార్లమెంట్కి వెళ్తే లైక్ సెక్యూరిటీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న పోలీసులు దే స్టార్టెడ్ యూజింగ్ టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్, అలాగే లాఠీ చార్జ్ అవన్నీ చేసి ఈ పీపుల్ మూవ్మెంట్ ని స్టాప్ చేశారు. అలా కొన్ని ఘర్షణలు అయ్యాయి. అందులో చాలా మంది అయితే ఇంజూర్ అయ్యారు అనమాట. ఇది ఈ ఇష్యూ మొత్తం క్లియర్ గా. ఓకే, సో ఇదన్నమాట ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ ఇక్కడ హైకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అయింది అది కూడా మనం చూడాలి. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు హైకోర్టు యొక్క రోల్ ఏంటి, మనకున్న రైట్స్ ఏంటి, అవన్నీ మనకు తెలియాలి. సో ఇక్కడ హైకోర్టు చెప్తుంది ఏంటి, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే మనకి ఫండమెంటల్ రైట్స్ అయితే రాజ్యాంగంలో ప్రొవైడ్ చేశారు. ఈ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటాయి. దే కమ్స్ అండర్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవరైనా ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే ఎస్ ఆ పీపుల్ దే కెన్ సీక్ హైకోర్ట్ అండ్ యాజ్ వెల్ as సుప్రీం కోర్ట్ అన్నట్టు మనం చదువుకున్నాం పాలిటీలో. సో ఇక్కడ ఏ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయ్యాయంటే ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 దేని గురించి మాట్లాడుతుంది? రైట్ టు ఫ్రీడమ్. అందులో మనకి సబ్ క్లాస్ ఉంటాయి. ఆర్టికల్ 19(1)(a), 1(b), 1(c) అలా అని చెప్పి. ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ దేని గురించి మాట్లాడుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఎస్ దే హ్యావ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అలాగే ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ బి రైట్ టు అసెంబ్లీ గురించి మాట్లాడుతుంది. అంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు, పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్లు మార్చులు చేసుకున్నప్పుడు ఇక్కడ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ వాయిలెన్స్ ని క్రియేట్ చేశారు, దానివల్ల ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పి ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యానని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్టులో నార్మల్ గా ఎక్కడైనా సరే ఫోర్స్ యూజ్ చేసినప్పుడు, గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వలేనప్పుడు, క్రౌడ్ కంట్రోల్ చేయనప్పుడు కూడా ఆబ్వియస్ గా కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఎస్ ఇట్ కెన్ గివ్ సమ్ గైడ్ లైన్స్ అనమాట. సో ఇలా కోర్ట్ కూడా ఇన్వాల్వ్ అయినందుకు మేజర్ రీజన్ ఏంటంటే మన పాలిటీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్ రైట్స్ ని చూసుకోవాలన్నమాట. సో ఇది ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఆర్టికల్. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు గవర్నమెంట్ అలాగే ఢిల్లీ పోలీసులు వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుందో చూసుకోవాలి. ఇన్ కేస్ ఈ కేసులో ఏమైనా జడ్జ్మెంట్ ఏమైనా ఇంపార్టెంట్ గా మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్లయితే మళ్ళీ ఆర్టికల్స్ వచ్చినప్పుడు నేను క్లియర్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ బి రైట్ టు అసెంబ్లీ గురించి మాట్లాడుతుంది. అందులో పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్. ఆ రైట్ వయలేట్ అయినందుకు ఇప్పుడు పిటిషన్స్ ఢిల్లీ హైకోర్టులో వేయడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ని అడగడం జరిగింది అనమాట. దిస్ ఇస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, నౌ లెట్ us see the next article. నెక్స్ట్ టైటిల్ చూసినట్లయితే పంజాబ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ AI as మెయిన్ సబ్జెక్ట్ ఫ్రమ్ క్లాస్ 1 to class 12. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ ఆర్టికల్ ని మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా వాల్యూ అడిషన్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను అనుకుంటున్నాను ఈసారి ఎస్ఐ కూడా మేబీ AI గురించి వస్తే దీన్ని కూడా మీరు ఒక ఐడియా కింద రాసుకోవచ్చు అని అనిపిస్తుంది. సో ప్లీజ్ యాడ్ దిస్ యాజ్ అ వాల్యూ యాడెడ్ కంటెంట్ ఇన్ యువర్ బుక్ అనమాట. అండ్ స్టార్ మార్క్ కూడా పెట్టుకోండి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ గా ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో మనం ఏం చదువుకున్నాము? యునైటెడ్ నేషన్స్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో యూత్ పాపులేషన్ 371 మిలియన్స్ వరకు ఉన్నారు. కానీ మేజర్ ప్రాబ్లం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ నాట్ అప్డేటెడ్. అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లే మనకి కావాల్సిన స్కిల్స్ అనేది ఇంపార్ట్ చేయలేకపోతున్నాము. దానివల్ల వాళ్ళకి జాబ్స్ అనేది దొరకట్లేదు అని చదువుకున్నాం. ఓకే, సో ఇప్పుడు పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ఒక ఇన్నోవేటివ్ స్టెప్, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అని అనొచ్చు ఎడ్యుకేషన్ సిస్టంలో. సో మనం స్కూల్లో చదువుకునే సబ్జెక్ట్స్ ఏంటి? మనకి లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజెస్తో పాటు సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్, ఎన్వైరన్మెంట్ అలా కొన్ని సబ్జెక్ట్స్ చదువుకునే వాళ్ళం మన స్కూల్లో కదా. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకి AI అనే ఒక సపరేట్ సబ్జెక్ట్నే ఈ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే మనం ఇంతవరకు చదువుకున్న సైన్స్, మ్యాథ్స్,
సోషల్ స్టడీస్ ఎలా చదువుకున్నామో, ఈ పంజాబ్ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సపరేట్ సబ్జెక్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది. నేను ఒక చాప్టర్ అనండి, బుక్లో ఒక చాప్టర్ కాదు, ఎంటైర్లీ ఒక సబ్జెక్టే అన్నమాట. సో అలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి అడ్వాన్స్డ్ స్కిల్స్ రిలేటెడ్ టు ఏఐ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ మనందరికీ తెలుసు ఫ్యూచర్ మొత్తం ఏఐ కాబట్టి ఫ్యూచర్లో ఉన్న స్కోప్ బట్టే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవడం జరిగింది పంజాబ్. సో ఇట్ ఈస్ వన్ ఇన్నోవేటివ్ స్టెప్ అనొచ్చు. సో ఇప్పుడు పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ని ఆదర్శంగా తీసుకొని మన ఇండియాలో ఉన్న మిగతా స్టేట్స్ కూడా ఈ లెవెల్లో మనం ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొచ్చినట్లయితే ఫ్యూచర్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా తగ్గుతుంది. అండ్ చిల్డ్రన్కి ఫ్యూచర్లో కావాల్సిన స్కిల్స్ అనేది చిన్నప్పటి నుంచే మనం ప్రొవైడ్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో ఈ ఇనిషియేటివ్ పేరు ఏంటి అంటే, ప్లీజ్ మేక్ ఏ నోట్, దాని పేరు వచ్చేసి సర్బత్ ఏఐ. రాసుకోండి, సర్బత్ ఏఐ. సర్బత్ ఏఐ అనేది పంజాబ్ గవర్నమెంట్ తెచ్చిన ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్లో ఏఐని సపరేట్గా ఒక సబ్జెక్ట్ కింద తీసుకురావడం జరిగింది. సో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మీరు యూపీఎస్సీ కాకుండా వేరే స్టేట్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నట్లయితే రీసెంట్లీ విత్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ సర్బత్ ఏఐ ప్రోగ్రామ్ అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ ఇవ్వచ్చు. అందులో అరుణాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, తెలంగాణ అని చెప్పి స్టేట్స్ ఇచ్చేసి ఏవి అని అడగచ్చు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సర్బత్ ఏఐ అని చెప్పేసి 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి కరెక్ట్ అని అడగచ్చు. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, మనకి సర్బత్ ఏఐ లాగా రీసెంట్గా భాషిని ఏఐ అట్లాంటి ఏఐస్ ఉన్నాయి కదా, అలా 4 తీసుకొని మ్యాథ్స్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వచ్చు, లేకపోతే 2-3 తీసుకొని పేర్ బేస్డ్ క్వశ్చన్ చేయొచ్చు. సో అలా 4-5 ఫార్మాట్లలో యూపీఎస్సీ కెన్ ఫ్రేమ్ ఏ క్వశ్చన్ ఇన్ దిస్ ఏరియా. అండ్ ఈవెన్ మీరు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆన్సర్స్ ఏదైనా మెయిన్స్లో రాస్తున్నట్లయితే అక్కడ కూడా మీరు వాల్యుయేషన్ కింద రీసెంట్గా పంజాబ్ గవర్నమెంట్ సర్బత్ ఏఐని తీసుకువచ్చింది, ఇలాగే మిగతా స్టేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనం అప్గ్రేడెడ్ స్కిల్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. వీ కెన్ బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి రాయడానికి కూడా మీకు ఈ పాయింట్ చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూసినట్లయితే పంజాబ్ గవర్నమెంట్ ఇండియాలోనే మొదటి స్టేట్ అనమాట టు ఇంటిగ్రేట్ ఏఐ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. ఆ ఇనిషియేటివ్ పేరేంటి, సర్బత్ ఏఐ. అండ్ ఎయిమ్ వచ్చేసి అరౌండ్ 3.1 బిలియన్ స్టూడెంట్స్ని రీచ్ అవ్వాలి, వాళ్ళందరికీ ఏఐ రిలేటెడ్ స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఈ స్కీమ్ అనేది బోత్ గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ ప్రైవేట్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయనున్నారనమాట. అండ్ ఈ స్కీమ్ని వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇంప్లిమెంట్ అంటే 2 ఫేజ్లలో చేస్తున్నారు. ఫేజ్ 1లో హయ్యర్ స్కూల్ అంటే 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, మన స్కూల్స్లో ఉన్న టీచర్కి ఏఐ కంపల్సరీగా ఫర్ షూర్ అన్నీ తెలిసి ఉండవు, ఓన్లీ ద బేసిక్ థింగ్స్ ఆఫ్ ఏఐ తెలిసి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి అసలు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి టెక్ కంపెనీస్ ఉంటాయి లైక్ గూగుల్, ఇంటెల్, అక్కడ వర్క్ చేసే వర్కర్స్ ఉంటారు కదా, ఏఐ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళతో స్కూల్స్ అనేవి కొలాబరేట్ అవుతాయన్నమాట. వాళ్ళు డిజిటల్ క్లాస్ బోర్డ్స్ యూజ్ చేసి లైవ్ క్లాసెస్ ద్వారా వాళ్ళకి క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ టీచర్స్ మాత్రం ఏఐ గురించి చెప్పరు, టెక్నాలజీ ఎక్స్పర్ట్సే గూగుల్ ఆర్ ఇంటెల్ అలాంటి కంపెనీ వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళు ఏఐ రిలేటెడ్ క్లాసెస్ చెప్తారు. అండ్ వన్స్ లైవ్ క్లాస్ అయిన తర్వాత కూడా అదే క్లాస్ రికార్డెడ్ ఫార్మాట్లో కూడా ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్కి. అండ్ దాంతోపాటు క్లాస్ అయిన తర్వాత ఆ క్లాస్కి సంబంధించి అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది రిలేటెడ్ టు ఏఐ అనమాట. అండ్ దాని తర్వాత ఫేజ్ 1 అయిపోయిన తర్వాత స్లోగా వాళ్ళు ఫేజ్ 2ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఫేజ్ 2 ఏంటంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు కావాల్సిన థింగ్స్ని వాళ్ళు స్లోగా ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇనిషియేటివ్ని కొలాబరేట్ అవుతూ చేస్తున్నారు. ఇక్కడ కొలాబరేట్ అయింది మేజర్ టెక్నాలజీ కంపెనీస్ ఏవి అంటే గూగుల్ ఒకటి, ఇంటెల్ ఒకటి, క్యాన్వా ఒకటి, ఎఫ్ఏఐ ఒకటి, నీవ్ ఏఐ. సో అలాంటి కంపెనీస్తో వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఇలా ఎడ్యుకేషన్ని పిల్లలకైతే ప్రొవైడ్ చేయనున్నారు. ఓకే, సో ఇది ఈ టాపిక్ అనమాట. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇక్కడ టైటిల్ ఏంటి, ఫైర్స్ ఇన్ బ్రెజిల్ అమెజాన్ ఫెల్ టు హిస్టారిక్ లో ఇన్ 2025 సేస్ రిపోర్ట్. ఈ టాపిక్లో ఉన్న కీవర్డ్ ఏంటంటే అమెజాన్. ఓకే, మనకి జాగ్రఫీలో ఒక చాప్టర్ ఉంటుంది న్యాచురల్ వెజిటేషన్ అని చెప్పి, అది చాలా ఇంపార్టెంట్. మనకి రిపీటెడ్గా యూపీఎస్సీ ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది.
ఇక్కడ అమెజాన్ తీసుకున్నట్లయితే మనకి సౌత్ అమెరికాలో ఉంటుంది. మేజర్‌గా బ్రెజిల్‌లో మనకి ఎక్కువ శాతం ఆఫ్ ఈ అమెజాన్‌ని చూస్తామనమాట. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని చెప్పొచ్చు. అక్కడ మనకి ఫేమస్‌గా అనిపించే యానిమల్ ఏంటి అంటే అనకొండ. అనకొండ మనకి చాలా కనిపిస్తాయి ఈ అమెజాన్ ఫారెస్ట్‌లో. అయితే ఇప్పుడు మీకు క్వెషన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని అడిగి దాని కింద స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్, ఏవి ఇన్‌కరెక్ట్ అని అడగొచ్చు. అండ్ సెకండ్ ఫార్మాట్ ఏంటంటే కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ లైక్ క్లైమేట్ గాని, టెంపరేచర్ గాని అవన్నీ ఇచ్చేసి ప్లాంట్స్ గురించి ఇచ్చేసి ఇది ఏ ఎకోసిస్టమ్‌కి సంబంధించిందని చెప్పి ఇలా ఏబీసీడీ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మీరు పీవైక్యూస్ చేస్తే అసలు క్వెషన్స్ ఎలా అడుగుతున్నారో, థీమ్స్ ఏంటి అని చెప్పి మీకు క్లియర్‌గా ఐడియా ఉంటుంది. సో ఇవన్నీ నేను అరౌండ్ 50 ఇయర్స్ ఆఫ్ క్వెషన్స్ అనలైజ్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఓకే. నేను అనలైజ్ చేయకపోయింటే ఐ టు డోంట్ నో. ఓకే. సో ఓన్లీ విత్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్‌పీరియన్స్ యూ విల్ గెట్ ఆల్ దీస్ అండి. ఊరికనే ప్రతి ఒక్కటి నాకు ఓవర్ నైట్‌లో వచ్చేయాలి అంటే ఫర్ ష్యూర్ రాదు. యూ హ్యావ్ టు కీప్ యువర్ ఎఫర్ట్స్. హార్డ్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ ఎనీథింగ్. ఓకే. నేను ఈ స్టేజ్‌లో ఉన్నాను అంటే ఇట్ డిడ్‌ంట్ కమ్ అండ్ ఓవర్ నైట్. సో ఆల్ అబౌట్ దిస్ హార్డ్ వర్క్ ఆఫ్ అరౌండ్ 9-10 ఇయర్స్ కంటిన్యూయస్‌గా కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నౌ ఐ యామ్ ఇన్ దిస్ పొజిషన్. అండ్ అందుకే చెప్తున్నాను యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ దాట్ మచ్ ఈజీ. అండ్ కంపారిటివ్‌గా యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ పోల్చుకున్నట్లయితే మెయిన్స్ ఇస్ రిలేటివ్‌లీ ఈజీ కంపేర్డ్ ఆఫ్ ప్రిలిమ్స్. ఎందుకంటే ప్రిలిమ్స్‌లో కాంపిటీషన్ చాలా ఎక్కువ. అండ్ క్వెషన్స్ ఏ ఏరియా నుంచి అడుగుతాడో తెలీదు. అండ్ ఈవెన్ హైలీ అన్‌ప్రెడిక్టబుల్. అసలు ఏ టైప్ ఆఫ్ క్వెషన్ ఇస్తాడు, కొత్త ఫార్మాట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాడా లేదా అని చెప్పి కూడా నో వన్ కెన్ ప్రెడిక్ట్. కానీ మెయిన్స్ సమ్‌వాట్ వి కెన్ ప్రెడిక్ట్ ద క్వెషన్స్. ఈ టాపిక్స్ నుంచి వస్తాయని చెప్పి ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దే విల్ బి మోస్ట్‌లీ ఆన్ కరెంట్ అఫైర్స్ కాబట్టి. అందుకే చెప్తున్నాను ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అంటే ఫర్ ష్యూర్ ఎక్స్‌టెన్సివ్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అయితే చాలా అవసరం. దానికోసం మీరు అట్‌లీస్ట్ 45-48 ఇయర్స్ ఆఫ్ పీవైక్యూస్ అయితే ఫర్ ష్యూర్ చేసి ఉండండి. అండ్ ఓన్లీ క్వెషన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని చూడడం కాదు. ప్రతి ఒక్క ఆప్షన్‌లో అసలెందుకు కాదు, దానికి క్వెషన్ ఏంటి అని చెప్పి రివర్స్ ఇంజినీరింగ్ చేయండి. అలా చేస్తేనే మీకు ప్రిలిమ్స్ అవుతది. ఫర్ ష్యూర్ మీరు చేయండి. అవ్వలేదు అంటే అప్పుడు నన్ను అడగండి. ఓకే. సో ఇక్కడ మీకు క్వెషన్ ఎలా వస్తుందంటే 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ తీసుకున్నట్లయితే ఆండెస్ మౌంటైన్స్ స్ప్రెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి క్వెషన్ ఇచ్చారు. సో అలాగే ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్ ఫైర్స్ న్యూస్లో ఉంది కాబట్టి అమెజాన్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ హౌ మెనీ కంట్రీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని క్వశ్చన్ రావచ్చు. సో మీరు ఇక్కడ లిస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే అమెజాన్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, ఎన్ని కంట్రీస్లో స్ప్రెడ్ అయిందో జస్ట్ ఒక లిస్ట్ అయితే రాసి పెట్టుకోండి. దాని మీద ఫర్ షూర్ ఈసారి క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే 2024తో కంపేర్ చేసుకున్నట్లయితే 2025లో ఫారెస్ట్ ఫైర్స్ ఆఫ్ అమెజాన్ చాలా విపరీతంగా తగ్గాయి. అరౌండ్ 5 టైమ్స్ తగ్గాయని చెప్పి ఈ యొక్క స్టడీ చెప్తుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే అమెజాన్ ఫారెస్ట్ ని మనం లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటాం, లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్ అని అంటాం. ఎందుకంటే చాలా మోతాదుల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో దాని మీద కూడా 2019లో క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే కిడ్నీస్ ఆఫ్ ద ఎర్త్ అన్నట్టు క్వశ్చన్ ఇచ్చారు. కిడ్నీస్ ఆఫ్ ద ఎర్త్ అంటే మ్యాంగ్రూవ్స్ అనమాట. అండ్ ఈవెన్ లంగ్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏ లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ ఏ ఫారెస్ట్ అని కూడా ఇంతకుముందు పీవైక్యూస్ లో యూపీఎస్సీ అడిగింది. అది ఏంటంటే అమెజాన్ ఫారెస్ట్. సో ఒకసారి మీరు పీవైక్యూ చూస్తే క్లియర్ కట్గా ఎలా క్వశ్చన్ అడుగుతున్నారు, అసలు ట్రెండ్ ఎలా మారుతుంది, ఎంత డెప్త్గా చదువుకోవాలి, ఎంత వైడ్గా చదువుకోవాలి, ఎన్ని టాపిక్స్ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే. సో అందుకని చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ దట్ ఎగ్జామ్ అసలు క్వశ్చన్స్ ఏ ఫార్మాట్లో ఇస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో మీకు తెలిసినట్లయితేనే మీరు ప్రిపేర్ అవుతారు అకార్డింగ్లీ. దాదే సక్సెస్ మంత్ర అని చెప్పొచ్చు. ఓకే. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే రీసెంట్‌గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరేంటి అంటే మ్యాప్ బయోమాస్ రిపోర్ట్ అన్నమాట. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే డ్రాస్టికల్‌గా 2024తో కంపేర్ చేస్తే 2025లో ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ అమెజాన్ ఏరియా తగ్గాయి అని చెప్తుంది. సో ఈ ఆర్టికల్ ఇచ్చిన డేటా ఏంటంటే 2025లో 3.1 మిలియన్ హెక్టార్స్ ఏరియాలో మాత్రమే ఫారెస్ట్ ఫైర్ అయ్యాయి. అదేం చిన్న ఏరియా కాదు. హెక్టార్ అంటే 2.5 ఏకర్స్. ఒక హెక్టార్ ఇస్ ఈక్వల్ 2.5. ఇక్కడ 3.1 మిలియన్ హెక్టార్ ఏరియాస్ అంటున్నారు కాబట్టి యూ కెన్ ఎస్టిమేట్ అసలు ఎంత పెద్దది ఈ అమెజాన్ ఫారెస్ట్ అని చెప్పి. అండ్ 2004లో అయితేనేమో 15.8 మిలియన్ హెక్టార్స్లో ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరిగాయి. సో కంపేర్ చేసుకున్నట్లయితే 5 టైమ్స్ ఈసారి ఫారెస్ట్ ఫైర్ అయితే తగ్గాయి అని చెప్తుంది అనమాట. ఓకే. అసలు ఎందుకు, రీజన్ ఏంటి అంటే క్లైమేట్ వల్ల. 2024-2025లో ఏముంది మనకి లానినా ఉంది. 2026లో సూపర్ ఎల్నినో. కానీ ఇంతకుముందు మనకి లానినా ఉంది. లానినా ఉన్నప్పుడు యెస్ వి హ్యాడ్ గుడ్ రెయిన్‌ఫాల్. గుడ్ రెయిన్‌ఫాల్ వల్ల గుడ్ హ్యూమిడిటీ ఇన్ ద అట్మాస్ఫియర్.
దానివల్ల తక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అయితే జరిగాయి అని చెప్పి క్లైమేట్ బేస్డ్ రీజన్ అయితే ఇచ్చారు. దాంతో పాటు హ్యూమన్ అండ్ పాలసీ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. అదేంటంటే బ్రెజిల్లో ఉన్న గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్, అలాగే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ రిలేటెడ్ టు ఇలా ఫారెస్ట్ ఫైర్కి సంబంధించి కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ ఈ ఫారెస్ట్ లో ఉండే జాతి వాళ్ళని ఏమంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని అంటారు. ఎస్టీ పీపుల్ యొక్క మేజర్ ఆక్యుపేషన్ ఏముంటది, దే విల్ గో ఫర్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. చాలా మందికి పాస్టరలిజం ఉంటాయి, అంటే గ్రేజింగ్, అంటే అనిమల్స్ ని రేర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ చేస్తారు. ఈ ఫారెస్ట్ ఏరియాలో నార్మల్ గా విచ్ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ చేస్తారు అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్. షిఫ్టింగ్ అగ్రికల్చర్ మనం స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అని కూడా అంటాము. అదేంటంటే ఇది సపోజ్ ఫారెస్ట్ ఏరియా అనుకోండి, ఒక ప్యాచ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ప్యాచ్ లో ఉన్న ట్రీస్, ప్లాంట్స్, shrubs అన్ని కొట్టేస్తారు. ఆ ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత వచ్చిన బ్రాంచెస్, స్టెమ్స్ అన్ని కూడా వాళ్ళు కాలుస్తారు అనమాట. అలా కాలడం వల్ల మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఒక రీజన్ నుంచి ఒక రీజన్ కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు బ్రెజిలియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్ట్రిక్ట్ గా ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ కూడా కంట్రోల్ చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ మేజర్ పాలసీ థింగ్స్ ఏం చేసింది గవర్నమెంట్ అంటే డీఫారెస్టేషన్ ని తగ్గించారు. అండ్ దాంతోపాటు అక్కడ ఉన్న ప్రాపర్ గా ఉన్న లాస్ ని ప్రాపర్ గా ఎన్ఫోర్స్మెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్న ప్రజలకు కూడా చాలా భయం అయితే క్రియేట్ అయింది. ఏంటి, లాస్ట్ టైం అంత పెద్ద పెద్ద ఫైర్స్ అయ్యాయి, దానివల్ల డీఫారెస్టేషన్ అయింది, దానివల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయ్యాయి, వాళ్ళ అనిమల్స్ రేరింగ్ కి కావాల్సిన ప్రాపర్ గా ఫుడ్ కూడా అవైలబుల్ గా లేదు, తగ్గిపోయింది అన్నట్టు అక్కడ ఉన్న పీపుల్ కి కూడా భయం, ఆందోళన అవంతా చెంది ప్రాపర్ గా ల్యాండ్ ని యూజ్ చేశారు అన్నట్టు చెప్పారు. సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయిందని చెప్పారు. అండ్ అలాగే గవర్నమెంట్ కూడా శాటిలైట్స్ యూజ్ చేసుకొని ప్రాపర్ శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ చేస్తూ అసలు ఏ ఏరియాలో ఫారెస్ట్ ఫైర్ వెంటనే ఇమీడియట్ గా మెషర్స్ తీసుకొని వెంటనే కంట్రోల్ చేసే చర్యలు తీసుకోవడం లాంటివి చేయడం వల్ల కూడా కంట్రోలింగ్ ఆఫ్ ఫైర్స్ అయ్యింది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్ తగ్గడం వల్ల మనకి మేజర్ ఇంపాక్ట్స్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఫారెస్ట్ ని ఎక్కువ ఏరియా పెంచగలిగాము, దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేస్తుంది. ఇన్ కేస్ ఫారెస్ట్ ఫైర్ అయ్యింది అంటే మనకి చెట్లు కాలేటప్పుడు ఏమవుతుంది, పర్టికులేట్ మ్యాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతాయి. సో ఈ ఫారెస్ట్ ఫైర్స్ ని కంట్రోల్ చేయడం వల్ల ఈవెన్ వి రెడ్యూస్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇంటూ అట్మాస్ఫియర్ అని చెప్పారు. అండ్ దాంతో పాటు ఫారెస్ట్ డిగ్రేడేషన్ ని కూడా కొంతవరకు కంట్రోల్ చేశాము. అండ్ ఫారెస్ట్ ఫైర్స్ అవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న బయోడైవర్సిటీ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో మీరు కనుక గతంలో జరిగిన ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ గురించి కొంచెం రీకాల్ చేసుకున్నట్లయితే, ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ లో మేజర్ గా ఎఫెక్ట్ అయిన ఎనిమల్ ఏంటంటే కోవాలా. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అంటే కోవాలా రిస్టోరేషన్ ప్రోగ్రామ్ ని కూడా స్టార్ట్ చేసింది. సో అలాగే ఇట్లా ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అవడం వల్ల అక్కడ ఉన్న అనిమల్స్ కి ఇంపాక్ట్ జరుగుతుంది అనమాట. దానివల్ల దాని నెంబర్ తగ్గుతుంది. ఇన్ కేస్ ఒక అనిమల్ నెంబర్ తగ్గింది అంటే ఈకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఫారెస్ట్ ఫైర్ తగ్గించాం కాబట్టి దెర్ ఇస్ లెస్ డ్యామేజ్ టు బయోడైవర్సిటీ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన అమెజాన్ ఫారెస్ట్ యొక్క రికవరీ కూడా స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ద ట్రాపికల్ లార్జెస్ట్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటారు మన వరల్డ్ లోని. అండ్ నెక్స్ట్ పొలిటికల్ ఇంపాక్ట్స్ చూసుకున్నట్లయితే బ్రెజిలియన్ గవర్నమెంట్ ఇప్పుడు మంచి స్టెప్స్ తీసుకుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడున్న ప్రెసిడెంటే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పొలిటికల్ గా కూడా చాలా అడ్వాంటేజ్. అండ్ దాంతో పాటు గ్లోబల్ క్లైమేట్ లో కూడా ఈ యొక్క అమెజాన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. క్లైమేట్ చేంజ్ కి కూడా తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అన్నట్టు ఈ ఆర్టికల్ క్లియర్ గా ఇంపాక్ట్ లో చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్పారు, బరీడ్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ టాపిక్ ఏంటంటే నిన్నటి టాపిక్ యొక్క ఎక్స్టెన్షన్. నిన్న ఏం చదువుకున్నాం, ఫస్ట్ ఆర్టికల్ మనకి తీస్తా రివర్ దగ్గర హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని కడుతున్నారు, ఆ ప్రాజెక్ట్ లో భాగంగా టనల్ ని నిర్మిస్తున్నారు అని చదువుకున్నాం. ఆ టనల్ ని బిల్డ్ చేసే టైంలో సడన్ గా మీథేన్ గ్యాస్ రిలీజ్ అయ్యి బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత ల్యాండ్ స్లైడ్ అయింది. ల్యాండ్ స్లైడ్ తర్వాత అక్కడ వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రీజన్ అంతా బ్లాక్ అయ్యి అక్కడ ట్రాప్ అయిన వర్కర్స్ బయటకు రాలేకపోయారు. దాంతో అరౌండ్ 20 మెంబర్స్ చనిపోయారు, ఇంకా 5 అక్కడే ట్రాప్ అయి ఉన్నారని చెప్పి మనం నిన్న క్లాస్ లో చదువుకున్నాం కదా.
ఇది ఆ ఆర్టికల్ గురించి అన్నమాట. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి చాలా చోట్ల ఎన్వైరన్మెంటల్‌గా ఫ్రెజైల్ జోన్స్, ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఈ ఎకలాజికల్‌గా సెన్సిటివ్ ఏరియాస్‌లో మనం డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ చేసినట్లయితే, మనం ప్రాపర్‌గా మెషర్స్ తీసుకోలేదు అనుకున్నట్లయితే ఫర్ ష్యూర్ మనం ఆ కాస్ట్‌ని భరించాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సిక్కిం అనేది ఎక్కడొస్తుంది? హిమాలయన్ స్టేట్‌లో వస్తుంది. అండ్ మనం చదువుకున్నాం హిమాలయాస్‌లో సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి. ఆ సెడిమెంటరీ రాక్స్‌లో మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ దొరుకుతాయి. అందులో గ్యాస్ ఉండడము, అలా క్రూడ్ ఆయిల్ ఉంటుంది. కొన్ని చోట్లయితే కోల్ గూడా ఉంటుంది. అండ్ మనం ఈ ఏరియాలో డెవలప్‌మెంట్ చేసి, తవ్వి, మైనింగ్ అవన్నీ చేసినట్లయితే ఈజీగా ల్యాండ్ స్లైడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చదువుకున్నాం కదా! సేమ్ అదే అన్నమాట ఇక్కడ కూడా చెప్పారు. ఏంటి మనకి చాలా లొకేషన్స్ సిస్మికల్లీ గూడా యాక్టివ్. అలాగే చాలా ఫ్రాక్చర్డ్ రాక్స్ కూడా ఈ ఏరియాస్‌లో ఉన్నాయి. అండ్ ఈ ఏరియాస్‌లో మనం టనెల్‌ని బిల్డ్ చేయడం వల్ల సడెన్‌గా ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. మనకి చాలా సార్లు ఇంతకుముందు ప్రాజెక్ట్స్ చేపట్టినప్పుడు కూడా ఇలా ల్యాండ్ స్లైడ్స్ అయితే జరిగాయి. రీసెంట్‌గా 15 డేస్ ఎగో కూడా కేరళలో మనకి ల్యాండ్ స్లైడ్ అయ్యి చాలా మంది చనిపోయారు. డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్ దగ్గర అని చదువుకున్నాము. అండ్ ఫిబ్రవరి 2026 రీసెంట్‌గా రాట్ హోల్ మైనింగ్ ఇన్ మేఘాలయ కూడా న్యూస్‌లో ఉంది. హెవీ రెయిన్‌ఫాల్ వల్ల కూడా అక్కడ ర్యాట్ పోలింగ్ చేసేటప్పుడు కూడా వాటర్ బ్లాక్ అవ్వడం వల్ల పీపుల్ బయటకు రాలేరు. దానివల్ల కూడా చనిపోవడం జరుగుతుంది అని చదువుకున్నాము. అండ్ దాంతో పాటు 2023లో రోడ్ టనెల్‌ని బిల్డ్ చేస్తున్నప్పుడు కూడా ఉత్తరాఖండ్‌లో అది కొలాప్స్ అయిపోయి 41 మంది వరకు అందులో చిక్కుకున్నారు. 17 డేస్ వరకు అన్నట్టు కూడా చదువుకున్నాము. చాలా ఎగ్జాంపుల్స్‌లో ఇలాంటి కట్టడాలనేవి లీతల్‌గా మారతాయి. కానీ ఇక్కడ ఏం చెప్పారు అంటే, మనం ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్‌లో అయినా సరే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు మనం ప్రాపర్‌గా ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్‌తో పాటు వర్కర్ సేఫ్టీ మీద కూడా ఫోకస్ చేసినట్లయితే, మనం ప్రాణ నష్టం జరగకుండా కాపాడొచ్చు అని చెప్పారు. అండ్ ఈవెన్ ఇలాంటి టన్నెల్స్‌లో ప్రాపర్‌గా గ్యాస్ డిటెక్షన్ చేయాలి. వెంటిలేషన్ ఉందా లేదా అని చూసుకోవాలి. దాంతో పాటు మనకి వెంటనే అక్కడ ఒక టీమ్ అనేది రెడీగా ఉండాలి. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వితిన్ నో టైమ్ అసలు ఎలాంటి డిలే చేయకుండా వెంటనే రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసినట్లయితే మనం ప్రాణాలని కాపాడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అలా కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ గురించి ఇక్కడ ఈ ఆర్టికల్‌లో చెప్పారనమాట. ఇది కొత్త టాపిక్ ఏం కాదు. నిన్న మనం చదువుకున్న టాపికే. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి. టైటిల్ ఏం చెప్తుంది? ఇండియా మస్ట్ లీడ్ ఇన్ సెక్యూరింగ్ ద స్ట్రెయిట్ ఆఫ్ బబుల్ మండప్. ఇది ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. ఎందుకంటే ఇన్ని రోజులు వెస్ట్ ఏషియాలో క్రైసిస్ వల్ల మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనే చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకొక చోక్ పాయింట్ న్యూస్‌లో ఉంది. అదేంటంటే బబుల్ మండప్ స్ట్రెయిట్. సో దీని గురించి అర్థం కావాలి అంటే ఫస్ట్ మనం మ్యాప్ చూడాలి. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నారా మ్యాప్? ఈ మ్యాప్‌లో ఏంటి మనకి ఇక్కడ ఇరాన్ ఉంది. పక్కన ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఒమాన్. ఇక్కడ ఒమాన్ ఉంటుంది. ఇక్కడ యెమెన్ ఉంది. ఇది సౌదీ అరేబియా. ఇవన్నీ వెస్ట్ ఏషియాలోని కంట్రీస్. సో ఏమైంది యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్యలో గొడవ వల్ల ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌ని ఇరాన్ అనేది క్లోజ్ చేసింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దేన్ని కనెక్ట్ చేస్తుంది? పర్షియన్ గల్ఫ్‌ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌తో కనెక్ట్ చేస్తుంది. సో 2026 ప్రిలిమ్స్‌లో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి క్వెషన్ వచ్చింది. దాని తర్వాత రీసెంట్‌గా జరిగిన సిఏపీఎఫ్ ఎగ్జామ్‌లో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి మళ్ళీ క్వెషన్ ఇచ్చారు. ఎందుకంటే అది న్యూస్‌లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమైంది అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌ని క్లోజ్ చేయడం వల్ల మనకి ఏమైంది? ఆయిల్ సప్లై నిలిచిపోయింది. ఇండియాకైతే ఫెర్టిలైజర్ నిలిచిపోయింది. అలా నిలిచిపోయిందని మనం కామ్‌గా ఉండం కదా! సో, మనం ఇంకొక రూట్‌ని వెతుక్కుంటాం కాబట్టి, ఇంకొక రూట్‌ని మనం వెతుక్కుంది ఏంటంటే, ఈ రెడ్ సీ గుండా ఈ బబెల్ మండబ్ స్టేట్ నుంచి వచ్చేసి గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అరేబియన్ సీ, ఇండియా. ఈ రూట్‌లో కూడా మనం ఆయిల్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ బోర్డర్ చేస్తున్నాయి కాబట్టి, రెడ్ సీ నుంచి ఆ రూట్‌ని మనం ట్రై చేస్తున్నాం. సో, ఇప్పుడు ఏమైంది? ఇక్కడ చాలా కంట్రీస్‌లో వెస్ట్ ఏషియన్ కంట్రీస్‌లో యూఎస్ యొక్క మిలిటరీ బేసెస్ ఉన్నాయి కదా! సో, యూఎస్ అండ్ ఇరాన్ గొడవలలో ఇరాన్ ఏం చేస్తుంది? యూఎస్ యొక్క మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్‌గా ఏ ఏ కంట్రీలో అయితే యూఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయో ఆ కంట్రీస్ యూఎస్‌కి సపోర్ట్ చేస్తున్నట్టే అని చెప్పి, ఆ కంట్రీస్ యొక్క ఎకానమీని హిట్ చేయడానికి ఇప్పుడు ఇంకొక ప్లాన్ వేసింది ఇరాన్. అదేంటంటే సో, ఈ బబెల్ మండప్ స్టేట్‌ని గూడా క్లోజ్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసింది. ఇప్పుడు ఈ బబెల్ మండప్‌ని క్లోజ్ చేయాలంటే ఇరాన్‌కి ఏ కంట్రీ హెల్ప్ చేస్తుంది? ఇక్కడ మనకి యెమెన్ ఉంది. యెమెన్‌లో మిలిటెంట్ గ్రూప్ ఉంటారు. వాళ్ళ పేరేంటి హౌటీస్.
ఇప్పుడు ఇరాన్ హౌటీస్ యొక్క హెల్ప్ తీసుకొని ఈ బబెల్ మండప్ని క్లోజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసింది. సో రీసెంట్గా హౌటీస్ కూడా దాన్ని డిక్లేర్ చేశారు, వీఆర్ క్లోజింగ్ స్ట్రైట్ ఆఫ్ సారీ బబెల్ మండప్ స్ట్రైట్ అని చెప్పేసి. దాంతో ఏమైంది, ఇక్కడ సౌదీ అరేబియా నుంచి షిప్స్ లోడ్ చేసుకున్న ఆయిల్ ఇలా ఈ మూమెంట్లో వస్తున్నాయి. కానీ సడన్గా ఈ హౌటీస్ ఈ యొక్క అనౌన్స్మెంట్ చేసేసరికి ఇన్ కేస్ హౌటీస్ ఆ ట్యాంకర్స్ మీద అటాక్ చేస్తే లాస్ అవుతుంది అని చెప్పి మళ్ళీ వెంటనే అవి వెనక్కి వెళ్ళాయి అన్నమాట ఈ షిప్స్. సో అందుకే ఇప్పుడు న్యూస్లో ఉంది బబెల్ మండప్ స్ట్రైట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఇండియా మస్ట్ లీడ్ ఇన్ సెక్యూరింగ్ స్టేట్ ఆఫ్ బబెల్ మండప్. స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఇష్యూలో ఇండియా ఎక్కడ తలదూర్చలేదు, కానీ ఇప్పుడు బబెల్ మండప్ స్ట్రైట్ని సెక్యూర్ చేయడానికి ఇండియా తలదూర్చాల్సిందే అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. తల దూర్చకపోతే చాలా నష్టాలు వస్తాయి. అవేంటో కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా హౌతీ ఒక వార్నింగ్ ఇచ్చింది, ఏంటంటే బబెల్ మండప్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తున్నాము అని చెప్పి. అందుకని సౌదీ పోర్ట్స్ నుంచి వచ్చిన వెజల్స్ కూడా రీరూట్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాయి అన్నమాట. అందుకే న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ గురించి చూసినట్లయితే 95% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనం వేరే కంట్రీస్ నుంచి చేసుకున్నాము. ఓన్లీ 5% మాత్రమే ఇండియాలో ఉన్న రిజర్వ్స్ అనేవి సప్లై చేయగలుగుతాయి. అండ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం, మేజర్లీ వెస్ట్ ఏషియన్ కంట్రీస్, రష్యా, యుఎస్, వెనజులా నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ ఏరియాలో ప్రాపర్గా ట్రేడ్ అనేది అవ్వలేదు, ప్రాపర్గా ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అనేది లేదు అన్నప్పుడు మళ్ళీ ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసలు ఎందుకు ఇండియా లీడ్ చేయాలి అంటే, ఇండియాకి ఓన్లీ ఆయిల్ మాత్రమే అక్కడ నుంచి ఆ రూట్ నుంచి రావట్లేదు. అండ్ మళ్ళీ మ్యాప్ చూపిస్తాను. ఇక్కడ పైన ఉంటుంది, ఇది మెడిటరేనియన్ సీ కదా, ఇది రెడ్ సీ, ఇక్కడ మెడిటరేనియన్ సీ, ఇక్కడ మనకి యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. సో ఇక్కడ మన ఇండియా ఉంటుంది. సో ఇండియా ఏం చేస్తుంది అంటే, యూరోప్ని రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడన్ నుంచి రెడ్ సీ నుంచి సూయస్ కెనాల్ ద్వారా మన షిప్స్ వెళ్ళేసి మెడిటరేనియన్ సీ నుంచి యూరోప్కి మనం ట్రేడ్ అనేది చేస్తామన్నమాట. సో యూరోప్కి మనం ఎస్పెషల్ టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్, అదర్ ఇంజనీరింగ్ గూడ్స్ అవన్నీ పంపిస్తూ ఉంటాము. దాంతోపాటు ఇదే రూట్ గుండా ఈ వెస్ట్ ఏషియా నుంచి మనకి ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఇప్పుడు వస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ హౌటీస్ ఈ బబెల్ మండప్ని క్లోజ్ చేసినట్లయితే ఇండియా యూరోపియన్ కంట్రీస్తో చేసే ట్రేడ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. రీసెంట్గా యూకేతో మనం సెటా అగ్రిమెంట్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేశాం కదా. సో అది ఆ ట్రేడ్ కూడా మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటుందన్నమాట. అందుకే ఇండియా యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ల కోసం కంపల్సరీ ఇండియా తలదూర్చాల్సింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ. మోస్ట్లీ గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ వస్తుంది కదా. సో కాబట్టి మనం ఎనర్జీ సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి అంటే కూడా మనకు కంపల్సరీ ప్రాపర్గా ఈ బబెల్ మండప్ కావాల్సిందే. అండ్ అలాగే ఇండియా లీడర్ ఆఫ్ గ్లోబల్ సౌత్, అలాగే ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియా ఈస్ అ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. అంత పెద్ద రోల్ ప్లే చేసినప్పుడు ఇప్పుడు ఇండియా అందులో తలదూర్చకుండా ఉంటే మాత్రం ఇండియా కెన్ నాట్ షో ఇట్స్ పవర్ టు అదర్ కంట్రీస్. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ అండ్ యుఎస్ మధ్యలో సీజ్-ఫైర్ కుదిరించింది ఎవరు అంటే పాకిస్తాన్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయినప్పుడు ఆ కంట్రీస్ నెగోషియేట్ చేసినప్పుడు ఆ కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని నెగోషియేషన్ చేస్తారు. విల్ దే థింక్ అబౌట్ ఇండియా గురించి ఆలోచిస్తారా? ఆలోచించరు. సో ఇండియా ఇంట్రెస్ట్ని ఇండియా మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఇండియా తన ఇంట్రెస్ట్ అన్ని పెట్టుకొని ఇలాంటి నెగోషియేషన్ చేసినప్పుడు ఓవరాల్గా ఇండియా యొక్క డెవలప్మెంట్ అండ్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇది ఈ టాపిక్. సో ఇన్ కేస్ ఇండియా తలదూర్చకుండా దానంతలో అదే ఉంది అనుకున్నట్లయితే ఏమవుతుంది, షిప్పింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఎందుకు, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయింది, బబెల్ మండప్ క్లోజ్ అయింది అనుకో, ఇక్కడ యూరోప్ ఉంటుంది, ఇక్కడ మనకి ఆఫ్రికా ఉంటుంది, ఇది ఇండియా అనుకోండి. నార్మల్గా ఈ రూట్లో వెళ్ళేది కాస్త ఇప్పుడు ఈ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. అదేంటంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. ఈ రూట్లో వెళ్ళడం వల్ల మనకి ట్రావెలింగ్ టైమ్ ఎక్కువ అవుతుంది, ట్రావెలింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అయింది అనుకోండి, మళ్ళీ గూడ్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మైక్రో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఇండియాలో రావచ్చు. అండ్ ఇన్ కేస్ ఇండియా ఎఫెక్టివ్గా డీల్ చేసింది ఈ సిచ్యువేషన్ అనుకోండి, దానివల్ల ఏంటంటే మనం ట్రేడ్ రూట్స్ సెక్యూర్ చేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఎన్షూర్ చేయొచ్చు,
అలాగే ఇండియన్ రెడ్ సెక్యూరిటీ ప్రొవైడర్గా వేరే కంట్రీస్ కూడా ఇండియాని నమ్ముతూ ఉంటాయి. అలాగే మనం డిఫరెంట్ కంట్రీస్తో మనం రిలేషన్షిప్ని కూడా పెంచొచ్చు. ఓకే, అలా అని చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయని చెప్పి ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది అనమాట. ఇది ఈ టాపిక్ నుంచి ఇన్ డీటెయిల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఆర్ పెల్లెట్ గన్స్ బీయింగ్ యూస్డ్ ఇన్ ప్రొటెస్ట్. మనకి ఈ రోజు పేపర్లో అండ్ నిన్నటి పేపర్లో చాలా ఇమేజెస్ వచ్చాయి. ఏంటంటే ఈ పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంది గాయాలని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డాట్స్గా చాలా ఇమేజెస్ అయితే ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అలాగే మన న్యూస్ పేపర్లో కూడా వైరల్ అవుతున్నాయి అన్నమాట. సో ఏంటంటే పెల్లెట్ గన్స్ అన్నమాట. అయితే నిన్నటి ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే పెల్లెట్ గన్స్ వల్ల మనకి పెల్లెట్స్ అనేవి బాడీలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే సాఫ్ట్ టిష్యూలోకి వెళ్ళిపోతాయి కాబట్టి సమ్ టైమ్స్ మనకి సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది పెల్లెట్ గన్స్ని యూజ్ చేయడం వల్ల అని చెప్పి నిన్న ఆర్టికల్లో నేను చదివాను. అండ్ ఈరోజు ఒక ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే ఆ పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం వల్ల పెల్లెట్ అనేది ఒక స్టూడెంట్ యొక్క ఐకి దెబ్బ తాకింది. దానివల్ల ఆ స్టూడెంట్ కంప్లీట్గా విజన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి పేరెంట్స్ చెప్పిన స్టేట్మెంట్స్ పైన న్యూస్ ఆర్టికల్స్ అయితే ఈరోజు వచ్చాయన్నమాట. ఎందుకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ అంటే ఇలా యూజ్ చేయడం వల్ల కొత్త టైప్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేయడం వల్ల ఇండియాలో ఇప్పుడు మనం స్టూడెంట్స్ ప్రొటెస్ట్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు యూజ్ చేశారు. కానీ దానివల్ల నెగటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అయితే పెల్లెట్ గన్స్ గురించి అడగచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పెల్లెట్ గన్స్, వాట్ ఆర్ దిస్ పెల్లెట్ గన్స్ అని. సో మీరు అది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే చాలా మంది స్టూడెంట్ ప్రొటెస్టర్స్ వెళ్తూ ఉన్నారు. దే ఆర్ గోయింగ్ ఫర్ సంసద్ పార్లమెంట్ కదా. సో 1 in 80 ప్రతి 80 మెంబర్స్లో ఒక్క ప్రొటెస్టర్స్కి కంపల్సరీ ఈ యొక్క పెల్లెట్ గన్ తాకడం జరిగింది. పెల్లెట్స్ అనేవి పెల్లెట్ గన్ నుంచి తాకడం జరిగాయని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చెప్పారు. అండ్ దాంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెల్లెట్ గన్స్ని ఎక్కడ యూజ్ చేశారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వ్యాలీ రీజన్లో 2010లోనే యూజ్ చేశారు. ఆ టైంలో అరౌండ్ 110 మంది పెల్లెట్ గన్స్ వల్ల చనిపోవడం జరిగింది అని చెప్పి కూడా ఈ యొక్క ఆర్టికల్ అయితే చెప్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పెల్లెట్ గన్స్ ఏంటి అని చెప్పి సెకండ్ పారాగ్రాఫ్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. ఈ పెల్లెట్ గన్స్ అనేవి టెక్నికల్గా పంప్ యాక్షన్ గన్స్ అని కూడా అంటారు. ఇవి నార్మల్గా నాన్ లీథల్ క్రౌడ్ కంట్రోల్ కోసం పోలీస్ కానీ మిలిటరీ కానీ వరల్డ్ వైడ్ ప్రతి కంట్రీలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా ఈ పెల్లెట్ గన్సే కాకుండా వేరే మెథడ్స్ ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే మనం టియర్ గ్యాస్ని యూజ్ చేయొచ్చు. అలాగే వాటర్ కెనాన్ అంటే ఫైర్ ఇంజన్ వచ్చేసి వాటర్ ఫాస్ట్గా స్ప్రే చేస్తారు కదా, అది దాన్ని వాటర్ కెనాన్ అంటారు, అవి యూజ్ చేయొచ్చు. అలాగే పెప్పర్ స్ప్రేని యూజ్ చేయొచ్చు, లేజర్ గన్స్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నార్మల్గా ఈ పెల్లెట్ గన్స్ని హంటింగ్కి పెస్ట్ కంట్రోల్కి బాగా యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ మన యొక్క టార్గెట్ 500 yards లోపే ఉన్నట్లయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. 500 yards బియాండ్ మన టార్గెట్ ఉన్నట్లయితే అంత ఎఫెక్ట్గా ఉండవని చెప్తున్నారు. అండ్ నార్మల్గా ఈ పెల్లెట్ గన్స్ యూజ్ చేసినప్పుడు బయటకు వచ్చే పెల్లెట్స్ మన బాడీలోని సాఫ్ట్ టిష్యూ అంటే మజిల్ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు మన ఐస్కి తాకినట్లయితే ఇట్ విల్ బి లీథల్, కంప్లీట్గా విజన్ లాస్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే పెల్లెట్ గన్స్ ఎందుకు యూజ్ చేసినప్పుడు ఒకసారి ట్రిగర్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ పెల్లెట్స్ అనేవి ఒకటేసారి గన్ నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. కానీ ట్రెడిషనల్గా మనం ట్రెడిషనల్ కన్వెన్షనల్ గన్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ ఒకసారి ఒక ట్రిగర్కి ఒక బుల్లెట్ మాత్రం బయటకు వస్తుంది. కానీ వీటికి మల్టిపుల్ వస్తాయి కాబట్టి మీరు ఇమేజ్ వచ్చి ఒకటే కుప్పగా మనకి రెడ్ కలర్ డాట్స్గా కూడా మనకి ఇమేజెస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది న్యూస్ పేపర్లో. ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది ఈ టాపిక్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ పెల్లెట్ గన్స్, బెస్ట్ డిస్టింగ్విషెస్ పెల్లెట్ గన్స్ ఫ్రమ్ కన్వెన్షనల్ ఫైర్ ఆర్మ్స్ అని క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసి దే యూజ్ లేజర్ గైడెడ్ అమ్యునిషన్. సెకండ్ వచ్చేసి దే ఫైర్ మల్టిపుల్ స్మాల్ పెల్లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సింగిల్ బుల్లెట్. సి వచ్చేసి దే కాజ్ ఓన్లీ రబ్బర్ బుల్లెట్స్, దే యూజ్ ఓన్లీ రబ్బర్ బుల్లెట్స్. అండ్ థర్డ్ వచ్చేసి దే కెనాట్ కాజ్ సీరియల్ ఇంజురీస్. సో దీనికి ఆన్సర్ ఏంటో క్లియర్గా చెప్పండి. ఆన్సర్ కూడా నేను చెప్పేసాను ఆల్రెడీ, జస్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాటర్ బాడీస్ ఆర్ కనెక్టెడ్ బై ద బబుల్ మండప్. దిస్ ఇస్ ద పాసిబుల్ క్వశ్చన్ 2027 ప్రిలిమ్స్ అనమాట. ఈసారి బబుల్ మండప్ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి అరేబియన్ సీ అండ్ పర్షియన్ గల్ఫ్, ఆప్షన్ బి వచ్చేసి రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఆప్షన్ సి వచ్చేసి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ అరేబియన్ సీ, థర్డ్ వచ్చేసి మెడిటరేనియన్ సీ అండ్ బ్లాక్ సీ.
ఆన్సర్ ఏంటో కింద చెప్పండి. క్లియర్గా నేను ఆల్రెడీ చెప్పాను అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ బార్డర్స్ స్టేట్ ఆఫ్ బబెల్ మండప్, ఇలా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక 4 కంట్రీస్ ఇచ్చారు, యెమెన్, జిబౌటి, ఎరిట్రియా అండ్ సొమాలియా. ఒక్కసారి మీరు మ్యాప్ ఓపెన్ చేసి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేస్తారు. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. అండ్ బిఫోర్ కన్క్లూడింగ్ ఐ వాంట్ టు మేక్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన అకాడమీలో ఆంథ్రోపాలజీ బ్యాచ్ అయితే ఆగస్ట్ 3 స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించిన ఓరియంటేషన్ క్లాస్ కూడా నేను ఫ్రీగా ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్గా ప్రొవైడ్ చేస్తాను. సో ఇట్ విల్ బీ ఆన్ మేజర్లీ ఆన్ థర్స్డే, ఈ వీక్లో ఉన్న థర్స్డే ఆర్ నెక్స్ట్ వీక్ థర్స్డే అలా ప్లాన్ చేస్తున్నాము. సో డేట్ అయితే ఫర్ షూర్ నేను అనౌన్స్ చేస్తాను. ఆ డేట్లో మీరు వచ్చేసి ఫ్రీగా ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో డెమో క్లాస్ అయితే ఫర్ ఆంథ్రోపాలజీ వినొచ్చు. ఆ డెమో క్లాస్ విన్నాక యూ కెన్ జాయిన్ దిస్ ఆంథ్రోపాలజీ కోర్స్ అనమాట. ఆంథ్రోపాలజీ డెమో క్లాస్ రిలేటెడ్ డేట్ అనేది షూర్గా నేనైతే యూట్యూబ్లో షార్ట్ అయితే చేస్తాను. అండ్ ప్లీజ్ టు ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ అండి, డోంట్ మిస్ దాట్. అండ్ మన యాక్చువల్ బ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ 3 స్టార్ట్ అవుతుంది, బోత్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో. అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటిని కూడా నేనే డీల్ చేస్తాను. ఐ విల్ నాట్ కాల్ ఎనీ అదర్ ఫ్యాకల్టీ టు డీల్ విత్ ఎనీ అదర్ టాపిక్. అండ్ మీరు నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మీరేం భయపడక్కర్లేదు, ఎవ్రీథింగ్ క్లియర్గా బేసిక్ నుంచి నేను డీల్ చేస్తాను. అండ్ బయాలజీ విల్ బీ లైక్ ద ఫేవరెట్ సబ్జెక్ట్ ఆఫ్టర్ లిసనింగ్ టు మై క్లాసెస్, దట్ ఈస్ మై ప్రామిస్. అండ్ మన క్లాసెస్లో వీడియోస్, ఇమేజెస్, అలాగే చాలా ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అవన్నీ కూడా చెప్పుకుంటాము. సో దట్ విల్ మేక్ అవర్ క్లాస్ మోర్ ఇంటరాక్టివ్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్. అండ్ ఒక్క టాపిక్ కూడా విడిచిపెట్టకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ యువర్ సిలబస్ అయితే డీల్ చేస్తాము. అండ్ ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్తో పాటు వీక్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. అండ్ ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈవెన్ కన్సైజ్డ్ మెటీరియల్ ఇన్ ప్రింటెడ్ ఫార్మాట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అలాంగ్ విత్ దట్ పీవైక్యూస్ ప్లస్ బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అస్సలు మర్చిపోవద్దు. ఓకే, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.